హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పెసరపప్పుతో ఆవకాయ ఎలా పెట్టాలో చేసి చూపిస్తాను. ఆల్రెడీ పెట్టిన ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ నేను పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. మొదటిగా 500 గ్రాముల పెసరపప్పుని గ్రైండర్లో వేసేసి పౌడర్ చేశాను. నెక్స్ట్ ఒక గిన్నెలో 2 టీ స్పూన్ పసుపు, 250 గ్రామ్స్ సాల్ట్, 250 గ్రామ్స్ ఎర్ర కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పిండి కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా కలిసింది. ఇంకా నెక్స్ట్ 500 గ్రాముల పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని కూడా వేసి కలిపేస్తున్నాను. అయితే ఆవకాయకి మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుంటాం, బట్ ఇందులో మాత్రం మీడియం సైజ్ కన్నా కొంచెం చిన్న సైజులో కట్ చేసి వేసాను. ఇది 2 రోజులు కవర్ చేసేసి పెట్టాను. అంతే, 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేశాను. అయితే మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి బయట ఉంటే మాత్రం పాడైపోతుంది. అందుకనే ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.